పేదలకు మధ్యతరగతి చిన్నారులకు దేవాలయాలతో సమానమైనటువంటి అంగన్వాడీ కేంద్రాలు వీటిపైన అంగన్వాడీ కేంద్రాలు అలాగే ప్రాథమిక పాఠశాలలపైన ప్రభుత్వం ఉదాసీనత వైఖరి చూపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో పిల్లలు అలాగే టీచర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో టీచర్ ఆయా కానీ పిల్లలు కానీ ఒక్క చిన్న గదిని రెంట్కు తీసుకొని వాళ్ళు ఇబ్బందుల మధ్య ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ బడులు అలాగే అంగన్వాడీ కేంద్రాల పైన ప్రభుత్వం శీతకన్ను చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. చదువులకు దూరం అవుతున్నటువంటి పేద విద్యార్థులను కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే అద్దె భవనాల్లో కొనసాగుతున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ బడుల్లో కనీసం కూడా కానరానటువంటి వస్తువులు మనం చూస్తూ ఉన్నాం. పట్టించుకొని ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే బడుగు బలహీన వర్గాల్లో చదువుకునేటువంటి సర్కారు బడులు అంగన్వాడీ కేంద్రాలపైన ప్రభుత్వం శీతకన్ను చూపుతోంది. పాఠశాలల్లో సౌకర్యాలు అసంపూర్తి పనులతో అంగన్వాడీ కేంద్రాలతో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు పాఠశాలలు అలాగే అంగన్వాడీ కేంద్రాలు కూడా పేద మధ్యతరగతి ప్రజలకు దూరం అవుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని బీజేఆర్ నగర్ బస్తీలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక్క గదిని వారు రెంటుకు తీసుకొని ఇదే గదిలో వంట, ఇదే గదిలో వాళ్ళ సామాగ్రి, ఇదే గదిలో వాళ్ళకు బాలామృతం కానీ పాలు కానీ అంటే వాళ్ళకు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా నిల్వ చేసుకున్నటువంటి దుస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్లకు సొంతంగా బిల్డింగ్స్ కేటాయించి స్థలాలను కేటాయించి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇలాంటి చిన్న రూముల్లో ఇలాంటి చిన్న గదుల్లో అంగన్వాడీ కేంద్రాలని నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి ఏర్పడిందని చెప్పి వాళ్ళు టీచర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయాలు కానీ వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు చూడొచ్చు, ఇదే గదిలో వంటను కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. సుమారుగా 5-6 ఏళ్లు గడుస్తున్నా కూడా కొత్త భవనం నిర్మించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అలాగే ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోక విద్యాశాఖ అధికారులు కూడా కన్నెత్తి చూడకపోవడంతో ఈ పాఠశాల భవనం పూర్తిగా కొంత భూమిలోకి కుంగిపోయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు కూడా రెంటు పద్ధతిలో అంటే వాళ్ళు సొంత భవనాలు లేక కిరాయికి తీసుకొని ఇట్లా అంగన్వాడీ కేంద్రాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు. మనం చూసుకున్నట్లయితే ఇదే తరహాలో ఫిలింనగర్ ఏరియాలో సుమారుగా 5-6 అంగన్వాడీ కేంద్రాలు. ఫిలింనగర్ ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా హైదరాబాద్ నగరంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి అంగన్వాడీ సెంటర్కు ఒక సపరేట్గా ప్రైవేటు స్థలం ఉండాలి, దానికి ఒక సపరేట్ బిల్డింగ్ కూడా ఉండాలి. కానీ ఇక్కడ వారికి ఎలాంటి బిల్డింగ్ లేదు, కనీసం వాళ్ళకు స్థలం కూడా లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అన్ని అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇలాగే వాళ్ళు ఒక రెంట్కు తీసుకొని రెంట్ పర్పస్లో వాళ్ళకు నెలకింత రెంట్ అని పే చేస్తూ వాళ్ళకు వచ్చేదే అంతంత మాత్రం జీతాలు అయితే అదే జీతంలో నుంచి వాళ్ళు రెంట్ కూడా పే చేస్తూ ఇక్కడ సుమారు ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రంలో 10-15 మంది 20 మంది చిన్నపిల్లలకు ఇక్కడ బాలామృతం కానీ పాలు కానీ గుడ్లు కానీ వాళ్లకు పౌష్టికాహారం అందిస్తూ ఉంటారు. అలాంటి అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు మనకు కిరాయికి తీసుకొని నడిపించాల్సినటువంటి దుస్థితి కూడా ఏర్పడింది. సో ఈ పరిస్థితిని ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు సొంత బిల్డింగ్స్ని కేటాయించి వెంటనే వారికి సొంత బిల్డింగ్స్ని అలాట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో అలాగే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.